ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. సత్యము చెబుతున్నప్పుడు కొంచెము కష్టముగా అనిపిస్తుంది. ఈ సందర్భముగా ఒక కార్యాన్ని నేను మీ దృష్టికి తేవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 13వ వాక్యమును మీరు గమనించగలిగినట్లయితే, దావీదు తన జనులను హెచ్చరిక చేస్తూ ఇలాగంటాడు, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఆయన యొద్ద విధిని బట్టి విచారణ చేయకపోవటం వలన దేవుని యొక్క కోపమును నాశనమును రుచి చూచాము అంటాడు. మీరు ఆ మాటలను మరలా చదువుకోండి. మనము మోయకపోవటం వలన, విచారించకపోవటం వలన దేవుని యొక్క నాశనాన్ని మనం చూశామంటాడు. ఎలా చూసి ఉంటాడు? మీరు గమనించినట్లయితే, అబీనాదాబు ఇంటిలో నుండి మందస్సు పెట్టెను తీసుకొని వస్తున్నారు. అబీనాదాబు ఇంటిలో నుండి మందస్సు పెట్టెని తెస్తున్నప్పుడు ఎలా తెచ్చారు అంటే, ఎడ్ల బండి మీద మందస్సు పెట్టెని ఎక్కించి తీసుకొని వస్తున్నారు. ఆ సందర్భమును మీరు గమనించినట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయం 8వ వాక్యం చూస్తూ ఉన్నప్పుడు, మందస్సు పెట్టెని వారు ఎడ్ల బండి మీద ఎక్కించి తీసుకొని వస్తూ ఉండగా దావీదు ఇశ్రాయేలీయులందరూ మేళ తాళములతో తమ శక్తి కొలది ఆడుతూ పాడుతూ నాట్యమేస్తూ వచ్చారట. ఇలాగూ సంబరముతో ఆడి పాడి గంతులేస్తూ నాట్యమాడుతూ వస్తూ ఉండగా, కీదోను కళ్ళము దగ్గరకు రాగానే ఎడ్లకు కాలు జారుతుంది. ఎడ్లకు కాలు జారినప్పుడు మందసు పెట్టి జారి కింద పడబోతుంది. ఉజ్జా దాన్ని పట్టుకొనుటకు చెయ్యి చాపుతున్నాడు. దేవుని కోపం రవులుకొన్నది, వాడు అక్కడే పడి చచ్చాడు. అందుచేత దావీదు భయపడి ఆ మందస్సు పెట్టిన అక్కడే విడిచిపెట్టి నేను ఎలాగూ తీసుకొని పోదునని పారిపోయాడు. కార్యమును గమనించండి. మందస్సు పెట్టిని తీసుకుని వస్తూ సంబరముతో ఆడుతూ పాడుతూ నాట్యమాడుతూ వస్తున్నారు. అందులో కూడా వాక్యములు మీరు గమనించినట్లయితే వారు శక్తి కొలది ఆడుతూ ఉన్నారు. ఈరోజు పండుగ అనే సంబరములో పడి సత్యమును పక్కబెట్టి, దావీదులాగా నేను శక్తి కొలది ఆడినాను, భక్తితో ఆడినాను అంటే చాలదు నాన్న. ఎందుకంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యులు ఏమంటాడు? మనము యెహోవా యొక్క విధిని బట్టి విచారణ చేయక, విధి ప్రకారం మందస్సు పెట్టిన మోయక, అంటే మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి వాక్యానుసారముగా కాక మనం ఆడుతూ పాడుతూ తెచ్చినందువలన ఉజ్జా చచ్చాడు. రెండవసారి తెచ్చేటప్పుడు కూడా ఆడుతూ పాడుతూనే తెచ్చాడు, సురక్షితంగా చేర్చారు. కానీ తనంటాడు, మనం మోయక ఎడ్ల బండి మీద తెచ్చినందువలన మనము దేవుని కోపానికి గురి అయ్యాం. నేను మీతో మనవి చేసుకుంటున్నాను, సంబరాలతో చాలామంది కనబడుతున్నారు, కోరియోగ్రాఫ్ చేసుకుంటూ చాలా బిజీగా ఉంటున్నారు. దయచేసి మీ సంబరాలలో అసలు సిసలైన సత్యాన్ని వాక్యాన్ని మరిచి, దేవుని వాక్యము వినుటకు వచ్చిన వారికి వాక్యము చెప్పకుండా నాటకాలతోనో నాట్యాలతోనో ఆయన యొక్క ప్రసన్నతను పాడు చేసుకొని ఆయన కోపానికి గురి కావద్దని మనవి చేస్తున్నాం. నువ్వు ఎంత ఆడినా ఎంత పాడినా, శక్తి కొలది ఆడినా ప్రశాంతముగా ఆడినా, అక్కడ దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వాక్యానుసారము కాకపోతే వాడు దావీదే అయినా పర్వాలేదు, అంటే నా హృదయానుసారుడిని చెప్పబడిన వాడైనా పర్వాలేదు, వాక్యానుసారము కాకపోతే ఆయన కోపిస్తాడు. కాబట్టి సంబరాల పేరట సత్యానికి దూరమై వాక్యానికి వ్యతిరేకమైన వాటిని సంఘాలలో అనుమతించకండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.